నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు గురిజాల వెంకటేశ్వర్లు అండి. గురజాల వెంకటేశ్వర్లు. ఏ ఊరండి ఈ ఊరు? మా ఈ ఊరు గాదివారిపల్లె మండలం అండి? కారంపూడి మండలం. కారంపూడి మండలం. జిల్లా? జిల్లా పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా కారంపూడి మండలం గాదివారిపల్లె. గాదివారిపల్లి గ్రామం. రైతు మీరు. ఓకే, మీరు చూస్తున్నటువంటి పొలం వెరైటీ పేరండి? దీని పేరు త్రిపులార్ అండి. త్రిపులార్. కంపెనీ పేరండి? పిఎస్ వాళ్ళది. ఇది ప్రజ్వల సీడ్స్. ప్రజ్వల్ సీడ్స్ వారి త్రిపులార్. ఓకే, ఈ త్రిపులార్ వెరైటీ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? నిద్రబాత చేసుకోవచ్చు. ఆలోచించి అమ్మో ఇది కాస్తదో కాయదో అని ఆ డౌట్ అనేది అనవసరం. అది కూడా పెట్టుకోకూడదు. నిద్రబాత చేసుకోవచ్చు. ఇది కింది నుంచి పై దాకా చివరి వరకు కూడా ఒకటే సైజు, ఒకటే కాపు. మన దగ్గర కొద్దిగా మందులు మాత్రం తేడా మందులు కొట్టినా గానీ కాసుద్ది. పెద్ద ఖరీదు గల మందులు కూడా కొట్ట అవసరం లేదు. మందు కట్టలు కూడా సింపుల్ లోనే ఎక్కువ వేసే పని లేదు. ఎకరానికి వచ్చేసి ఒక 10 కట్టల మందులు వేస్తే చాలు. 32 పెట్టాల్సిన పని లేదు. 36 పెట్టాలి దీనికి. 36 పెట్టాలా. మళ్ళీ ఆ చెట్లు కూడా 18,000 16,000 వేస్తున్నారు. అట్లా వేయకూడదు. 14,000 13,000 సరిపోతాయి. అప్పుడు వేసే వాళ్ళకి దూరం ఉంది అనిపిస్తుంది. అయినా కానీ అదే చెట్టు అప్పుడు కల్లా ఇంకా ఎక్కువ కాసే అవకాశం ఉంది. దూరం ఉంటేనే బాగుంటది, దిగుబడి ఎక్కువ వచ్చింది. మేము తెలవక దగ్గర పెట్టాము. ఇప్పుడు వత్తకపోయింది. అది గాలి ఆడతల్లా లోన. మీరు ఈ ప్రజ్వల్ సీడ్స్ విత్తనాలు ఇంత ముందు ఏమైనా వేసారండి? ఇదే ఫస్ట్? ఎప్పుడు 4 ఏళ్ల నుంచి వేస్తానే ఉన్నా. వాళ్ళే ఎక్కువ వాడేది. అప్పుడు ఎనుముదులు 4 ఎనుముదులు వేసారు. అప్పుడు సదా ఇచ్చాడు నాకు. ఆయన దగ్గర తీసుకొచ్చాను. మంచి పంట పడిందండి. అప్పుడు కూడా ఫుల్ నల్లి. అందరి 6 క్వింటాలు 5 క్వింటాలు అయినాయి ఆ నల్లిలో. నాది మాత్రం 15 క్వింటాలు అయింది. సూపర్, మీరు బాగా పంట పండించారు. 15 క్వింటాలు అయింది. ఒకటే కోత 15. తర్వాత ఒక 3 క్వింటాలు దిగింది. తర్వాత మళ్ళీ 18 క్వింటాలు. ప్రతికూల పరిస్థితులు కూడా పండించారు. అసలు అప్పుడు అందరూ వదిలిపెట్టేశారు, చేతులు ఎత్తేసారు. నేను సాదాగానే కొట్టుకుంటూ వచ్చా. ఎక్కువ కూడా కొట్ల. ఎక్కువ కొడితే ఇంకా ఎట్లా ఉండేదో మోయనం కొట్టినా. అదే నాకు దండగా ఏం రాలేదు. నాకు బాగానే మిగిలిన. అప్పుడు కూడా మిగతా వెరైటీల్లో 6, 7, 8 క్వింటాలే పండి ఇది 18 క్వింటాలు పడిందంటే అప్పుడు వాళ్ళు ఉన్న ప్రతికూల పరిస్థితులు నల్లి అది బాగా తట్టుకోగలిగింది. ఎప్పుడో చేతులు ఎత్తేసారు. ఇది నల్లి ఉన్నా గానీ కాసింది బాగా. నల్లి ఆపటం శక్తి కాలేదు. అయినా గానీ నల్లిని లెక్క చేయకుండా అది కాసే పనిలోనే ఉంది. ఈ వెరైటీ ఈ కంపెనీ వాళ్ళది ఇంకేమైనా వేసారా మీరు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం వేసా 4 ఏళ్ళు వేసా. ఈ త్రిపులార్ వేసా. అది త్రిపులార్ గురించి మీరు బాగా చెబుతున్నారు. 4 ఏళ్ళు ఎలా ఉందండి? 4 ఏళ్ళు ఇంకా దీనికంటే ఇంకా బాగుంది. అటు ఆపాలని ఉంది పుల్లయ్య కాడ. ఆ రైతులు మొన్న అడవిదారి పల్లెలు బైకుల మీద వచ్చి చూసిపోయారు. నన్ను కూడా ఫోటోలు తీసుకున్నారు. శివాంజీ తీసుకొచ్చి చూపెట్టారు. చాలా బాగుందండి. బాగానే ఉంది. అది కూడా ఎకరానికి ఎన్ని క్వింటాలు రావచ్చు? నేను ఇంతవరకు ఆ కాయం టైంలోనే నాకు 15 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం నేను 30 మీద ఉండా. 30 నా ఆలోచన. డబుల్ పంట 30 క్వింటాలు అయితే అని అనిపిస్తుంది. మరి ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు అది. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మీ మాటల్లోనైతే ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ త్రిపులార్ అనే విత్తనం వేసుకోదగ్గ విత్తనం. అనుమానం మీ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మీరు తెలియజేస్తారు ఈ విషయాన్ని? ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు నేను చెప్పే పని లేదు. నా చేను కాసిన సంగతి అందరికీ తెలుసు. అందరూ వాళ్ళు కూడా ఈ విత్తనమే తీసుకుందామని వాళ్ళ మాటల్లో మనం గమనిస్తా ఉన్నారు. ఓకేనండి. ప్రజ్వల్ సీడ్స్